సీన్లు బోర్ ఉన్నాయంటున్నారు. ఏదైనా సీన్లు బోర్ ఉన్నాయంటున్నారు. సీన్లు అదే చెప్తున్నారు. కొన్ని సీన్లు చాలా మటుకు బోరే ఉన్నాయి, కొన్ని సీన్లు కొత్తగా అనిపించినా మనకు అది అంతే ఎక్కువ. సో అక్కడ నచ్చి అక్కడ నచ్చకపో, అక్కడ నచ్చి ఇక్కడ నచ్చకపో, అలా కామెడీ ఏదో చెయ్యాలనుకున్నారు, మిస్ఫైర్ అయిందని చెప్పాలి. అంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సిద్ధు గారు ఇలాంటి సినిమాలు చేయడం మానేస్తే మాత్రం ఆయన ఒక ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఇమేజ్ తోడ్పడుతుంది. సో ఇలాంటి మానేసి ఏమైనా యూత్ఫుల్ స్టోరీస్ లేదంటే బెటర్ లవ్ స్టోరీ చేసుకుంటే బెటర్ అన్న. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఒక యావరేజ్ ఎవరికి నచ్చడానికి కాదు, ఎవరికైనా ఒకేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్లు బోరింగ్, కొన్ని సీన్లు అయితే మరి మనకి కాలు దగ్గర వేసుకునే సీన్ ఒక్కటే కూడా లేదు సినిమాలో. ఆ దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంతే సినిమా ఏంటనేది. ఓకే రేటింగ్ కూడా నేను అడగొద్దు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఒక యావరేజ్ మూవీ, ఇష్టమైతే రండి లేకపోతే లేదు. థ్యాంక్ యూ. కాదు బ్రో, జాక్లా ఫ్లాప్ అయిందా, టిల్లులా హిట్ అయిందా? జాక్లా ఫ్లాప్ అవ్వలేదు అలాగని చెప్పి మనకి టీచర్ హిట్ అవ్వలేదు. ఎటు కాకుండా ఎటు పోతే ఎవరికీ తెలియదు సినిమా. జస్ట్ ఒక యావరేజ్ గా మిగిలిపోతుంది, లేదంటే ఫ్లాప్ టాక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏం నచ్చలేదంటే స్టోరీ స్క్రీన్ ప్లే మరీ బోరింగ్ ఉంది, స్లోగా ఉంది. అక్కడక్కడ సీన్లు మాకు ఎలా అనిపించింది అంటే అంతేనా ఏంట్రై బాగా అనిపించింది. ఏమో డూడ్ కానీ వెళ్ళిపోతే బాగుంది అనిపించింది. ఎందుకంటే యాక్టింగ్ అని మేము చూసేవాళ్ళు. నా వరకు చూసుకుంటే ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. బాగుంటే ఎన్నైనా చెప్పొచ్చు, బాగాలేనప్పుడు ఏం చెప్పదల్లా మనకు నోటికి రావన్నమాట. ఒక యావరేజ్ గా చెప్పుకోవచ్చు అన్న అంతే. తమనన్న మాత్రం కొద్ది గొప్ప కాపాడాడు అంతే. థ్యాంక్ యూ.